హలో అండి. ఈ వీడియోలో మనం సదర్న్ రైల్వేస్ వాళ్ళు 3538 అప్రెంటిస్ పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, ఇది ఓన్లీ 10th అండ్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ అండ్ ఐటీఐ బ్యాక్‌గ్రౌండ్ మీద ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో, మనకిది స్టార్టింగ్ డేట్ వచ్చి 25th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎండింగ్ డేట్ వచ్చి 25th సెప్టెంబర్ దాకా ఉండిద్ది. ఓన్లీ అప్లికేషన్ ఫీజు ₹100 అండి ఇది. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్‌గా సైట్‌లో మన సౌత్ సెంట్రల్ రైల్వే సైట్‌లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఈ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామండి. అండ్ ఏ పాయింట్స్ మేజర్‌గా అడిగాడు అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పాం కదండీ. అది డివిజన్ వైస్‌గా అంటే పెరంబూరు ఏ రీజియన్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, చెన్నై రీజియన్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలా ఆ డివిజన్ వైజ్ ఎన్నెన్ని పోస్టులు అని నోటిఫికేషన్‌లో డీటెయిల్‌గా ఇచ్చారండి. అది కూడా చూద్దాము. అండ్ ఇది ఈ వీడియోలో మనం ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళండి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగం. బైపీసీ ఎవరైతే కంప్లీట్ చేసి ఇంటర్మీడియేట్ వాళ్ళు ఈ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు మనం చేసుకోవచ్చండి ఇక్కడ. సో, ఇక్కడ చూడండి మీకు నేను ఇందాక చెప్పినట్టు 25th 8th 25th 9 అండి. ఇది స్టార్టింగ్ అండ్ ఎండింగ్. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద ఎంగేజ్‌మెంట్ యాజ్ అప్రెంటిస్ ఫర్ ఇంపార్టింగ్ ట్రైనింగ్ అండర్ ద ఆ యాక్ట్ గురించి చెప్తున్నారండి. సో, ఇక్కడ మనకి ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఫ్రెషర్ కేటగిరీ కూడా ఉందండి ఇక్కడ. సో, మనకి ఐటీఐ కంప్లీట్ చేసి ఎక్స్పీరియన్స్ ఒకళ్ళు కాదండి. జస్ట్ 10th క్లాస్ ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి మీరు ఫ్రెషర్ కేటగిరీ కింద ఈ మనం ట్రైనింగ్ తీసుకోవచ్చండి. సో, ఇక్కడ చూస్తే ఫ్రెషర్ కేటగిరీ కింద ఫిట్టర్ అండ్ పెయింటర్ అండ్ వెల్డర్ ఈ 3 పోస్టులకు గాను మనకి ఫ్రెషర్ కేటగిరీలో వచ్చిందండి. అండ్ నేను చెప్పేదండి ఈ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ అండి. అంటే మనం డిప్లొమా చేయాలండి ఎంఎల్టీ. ఆ డిప్లొమా చేయకుండా మీరు ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసుకుంటే ఈ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కింద మనకి ఇక్కడ వీళ్ళు అప్రెంటిస్ ట్రైనింగ్ ఇస్తున్నారండి. ఇది చాలా యూజ్‌ఫుల్ అండి. గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి సర్టిఫికేటు చాలా యూజ్‌ఫుల్ అండ్ మ్యాక్సిమం రైల్వేలో రిక్రూట్మెంట్ కూడా జరగొచ్చండి ఇది. అండ్ ఇక్కడ మీకు పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తున్నారు చూడండి. సో, ఫ్రెషర్‌కి, వెల్డర్‌కి 1 year 3 months ట్రైనింగ్ ఇస్తున్నారండి ఈ ఫ్రెషర్‌కి. అండ్ ఫిట్టర్‌కి అండ్ పెయింటర్‌కి 2 years అండి. అండ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్‌కి 1 year 3 months అండి. అంటే ఇది మీకు ట్రైనింగ్ ఇస్తా కూడా మీకు స్టైఫండ్ కూడా ఇస్తున్నారండి ఇక్కడ. సో, ఫ్రెషర్‌కి 10th క్లాస్ వాళ్ళకి 6,000 అండి. ఫ్రెషర్ 12th స్టాండర్డ్ వాళ్ళకి 7,000 అండ్ రిమైనింగ్ ఐటీఐ వాళ్ళకి 7,000 పర్ మంత్ అండి ఇది. అంటే మీకు ట్రైనింగ్ ఇస్తా పేమెంట్ కూడా స్టైఫండ్ కింద ఇస్తున్నారండి గవర్నమెంటు. అండ్ ఈ రైల్వే గవర్నమెంట్ రిలేటెడ్ కాబట్టి కంపల్సరీగా రైల్వేలో పోస్టింగ్ వచ్చే అవకాశం ఉండిద్దండి. సో, ఏజ్ లిమిట్ చూడండి ఇక్కడ. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నోటిఫికేషన్ మొత్తం మీద ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇలా ప్రెజెంట్ చేస్తున్నాను మీకు. సో, మనకి ఏజ్ లిమిట్ వచ్చి 15 years నుంచి స్టార్ట్ అయిద్దండి. అండ్ 22-24 అండి. అండ్ రిమైనింగ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి నోటిఫికేషన్‌లో అది మీరు చూడండి. అండ్ ఇందాక చెప్పాను కదా ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చి ₹100 అండి. సో, మీరు ₹100 ఆన్‌లైన్‌లో పే చేయాలి. అండ్ నో ఫీజ్ ఫర్ ద ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్ అండి. సో, ఎవరైతే ఉమెన్ కేటగిరీ అండ్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదండి. ఓన్లీ జనరల్ కేటగిరీ అండ్ బాయ్స్‌కి ₹100 పే చేయాలి. ఇది అన్ని రైల్వేస్‌లో ఎలానే ఉండిద్దండి మీకు తెలిసిందే. సో, మీకు మనీ ఏమి ఖర్చు అవ్వదు కాబట్టి జస్ట్ అప్లై చేయండండి. వస్తే మాత్రం చాలా అదృష్టం అండి. సో, నెక్స్ట్ మనకి మిగతా పాయింట్స్ చూస్తే అప్లికేషన్ ప్రాసెస్‌కి వద్దామండి ఇప్పుడు. అప్లికేషన్ ఇదిగోండి ఇది అప్లికేషన్ అండి. సో, ఇది కంప్లీట్ అప్లికేషన్ డీటెయిల్స్. ఇక్కడ నేను ఎందుకు ఈ అప్లికేషన్ ఓపెన్ చేశా అంటే అండి, సో, మనకి ఏ రీజియన్‌లో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది ఆంధ్రప్రదేశ్‌లో. సో, అన్ని రీజియన్‌లో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదండి ఇక్కడ. ఇంపార్టెంట్ అండి ఇది. సో, ఇది నోటిఫికేషన్ చూస్తేనే అర్థమైద్ది. ఓన్లీ 2 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అదేంటంటే అండి నెల్లూరు అండ్ చిత్తూరు అండి. ఈ 2 డిస్ట్రిక్ట్స్ వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉందండి. సో, మీ నేటివ్ ఆఫ్ నెల్లూరు అండ్ చిత్తూరు ఉంటేనే ఈ అప్లై చేయండండి. రిమైనింగ్ డిస్ట్రిక్ట్‌లో ఉన్నవాళ్ళు అప్లై చేసినా వేస్ట్ అండి. అండ్ రిమైనింగ్ తమిళనాడు, కేరళ వాళ్ళకైతే కంప్లీట్ హోల్ స్టేట్ ఇచ్చారు. మనకు మాత్రం ఓన్లీ నెల్లూరు అండ్ చిత్తూరు వాళ్ళకి ఇచ్చారండి. అండ్ ఇక్కడ మీకు సైట్ చూడండి sr.indianrailways.gov.in ఈ సైట్‌లోకి వెళ్తే మీకు పోర్టల్ పైనే రొటేట్ అవుతుండిద్దండి అప్రెంటిస్ యాక్ట్ అని. దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు అది ఓపెన్ అయిద్ది ఫామ్ అయిద్ది. మీరు ఏ కేటగిరీకి అయితే అప్లై చేద్దాం అనుకుంటారో అది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కింద సెలెక్ట్ చేసి ఫ్రెషర్ కింద అది దాని రిమైనింగ్ మీ డీటెయిల్స్ అని ఫిల్ చేయాలండి. ఓకేనండి. ఇది ఏరియా వైజ్ మనకి అలాట్మెంట్ అండి. ఫ్రెషర్ కేటగిరీలో చెప్పాను కదా ఇందాక. సో, ఫ్రెషర్ కేటగిరీలో పెరంబూర్‌లో ఉన్నాయండి. ఫిట్టర్, వెల్డర్ అండ్ పెయింటర్ కింద మొత్తం 60 పోస్ట్స్‌కి ఉన్నాయండి. అలానే సిగ్నల్ అండ్ టెలికామ్ వర్క్షాప్‌కి వచ్చి మీకు కోయంబత్తూర్‌లో 20 ఉన్నాయి. అండ్ ఇక్కడ పెరంబూర్‌లో మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ అండి. సో, పెరంబూర్‌లో ఉన్నాయండి 20 పోస్టులు.
మెడికల్‌లో కూడా రేడియాలజీ, పాథాలజీ అండ్ కార్డియాలజీ ఈ మూడిట్లో మనకి 20 పోస్టులు ఉన్నాయండి. అది రిజర్వేషన్ వైజ్ మీకు ఇచ్చారు. అండ్ రిమైనింగ్ ఐటీ వాళ్ళకండి ఇది పెరంబూర్‌లో ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎంఎంవి ఇదండి మొత్తం 390 పోస్టులు ఉన్నాయండి ఇక్కడ పెరంబూర్‌లో. ఇలా మీకు ఒక రీజన్ వైజ్ చూసుకుంటే చెన్నై డివిజన్ చూడండి. సార్ చెన్నై డివిజన్‌లో ఎన్ని పోస్టులండి. అలా రీజియన్ వైజ్ ఉన్నాయి. మీరు చూసుకొని అప్లై చేసుకోనండి. ఏ రీజియన్‌కి అప్లై చేస్తున్నారు కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే అండి మీరు అప్లై చేసేటప్పుడు అది కంపల్సరీ అడుగుతుందండి. ఏ రీజియన్‌కి అప్లై చేస్తున్నారని. సో మీరు పెరంబూరా, చెన్నయ్యా ఓకేనండి. అలా మీరు సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాలి. అండ్ డిపెండింగ్ అపాన్ దట్ ఆ డివిజన్ బట్టి మీకు అక్కడ ఉన్న రిజర్వేషన్ పోస్టులు బట్టి మీకు వచ్చిద్దండి. అండ్ పూనమల్లి ఎంచుకోనండి. ఇది పూనమల్లై. అండ్ నెక్స్ట్ పూనమల్లిలో 390 పోస్టులు ఉన్నాయి. సో పెరంబూర్‌లో మేజర్‌గా ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. పెరంబూర్ వాళ్ళు సో కాన్సంట్రేట్ చేసుకొని పెరంబూర్‌కి ఇవ్వండి. అండ్ మదురై డివిజన్ అండ్ నెక్స్ట్ సో రైల్వే హాస్పిటల్ పెరంబూర్ అండి. సో ఇలా మీకు ప్రతి ఒక్క డివిజన్ అండి. పాలక్కాడ్ డివిజన్ ఓకేనా. సేలం డివిజన్ ఓకేనండి. అండ్ త్రివేంద్రం కూడా ఉండిద్దండి. అండ్ కేరళ వాళ్ళది కూడా ఉంది ఇక్కడ. సో మనకి ఇది వచ్చేలకి కోయంబత్తూర్ ఉంది. అండ్ తిరుచనపల్లి డివిజన్, త్రివేంద్రం ఇది కేరళ వాళ్ళకండి. సో కేరళ వాళ్ళు ఎవరైతే నేటివ్ ఉంటారో వాళ్ళకి 300 పోస్టులు ఉన్నాయి. సో ఇది మీరు ఒకసారి చూసుకొని అప్లై చేయండి ఇదంతా ఓకేనండి. అండ్ మెయిన్‌గా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీటన్నిటికి ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కావాలండి. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఉండాలి. సో అది ఎగ్జామ్ చేసుకొని అది మీరు సబ్మిట్ చేయాల్సి వచ్చిద్ది. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రిమైనింగ్ ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. అండ్ వాళ్ళకి సంబంధించిన ఆ పాయింట్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ఇవన్నీ చెప్పిన ఇందాక ఇవన్నీ చూపించినాయండి. సో ఫ్రెషర్ కేటగిరీ కింద ఏమి ఎలిజిబిలిటీ ఉండాలి. అండ్ ఐటీఐ కేటగిరీ అయితే ఓకే ఏమి ఉండాలి. ఇవన్నీ అయ్యండి. సో ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, సెకండ్ అసిస్టెంట్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ ఇవన్నీ దానికి రిలేటెడ్ అండి. అండ్ టైం పీరియడ్ కూడా ఇందాక నేను చెప్పానండి ఆల్రెడీ. సో టైం పీరియడ్స్ చెప్పాను. అండ్ స్టైఫన్స్ కూడా చెప్పాను ఆల్రెడీ. అండ్ ఏజ్ లిమిట్ కూడా చెప్పాను ఇందాక మీకు. సో ఏజ్ లిమిట్ కూడా 15 నుంచి 22, 24 ఇయర్స్ అని. అండ్ ఇది ఎందుకు నువ్వు చూపిస్తా అంటే నోటిఫికేషన్ కింద మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, డిజబిలిటీ సర్టిఫికేట్స్ కానివ్వండి ఇలా ఉన్నాయి. ఇక్కడ చూడండి నో గ్యారంటీ ఫర్ ద జాబ్. సో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ లేదు. 100% ఎంప్లాయ్మెంట్ వచ్చేదని చెప్పలేదండి వీళ్ళు. ఓన్లీ అప్రెంటిసెస్కే ఇస్తున్నారండి. మ్యాక్సిమం ఫస్ట్ ప్రయారిటీ మనకి ఇస్తా అని చెప్తున్నారు తప్ప మీకు కన్ఫామ్గా చేసే జాబ్ ఇస్తాను మాత్రం ఏం చెప్పలేదండి. సో ఇది క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఓకేనండి. సో ఓబీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్స్ అన్ని సర్టిఫికేట్స్ అన్ని మీకు అప్లికేషన్ లాస్ట్ ఇయర్ ఉండేదండి. సో ఇలానే మీరు అప్లోడ్ చేయాలి. ఈ సర్టిఫికేట్స్ ఫిల్ చేయించి ఈ సర్టిఫికేట్స్ మీరు ఆన్లైన్లో ఫిల్ చేయాలి, అప్లోడ్ చేయాల్సి వచ్చిందండి. అండ్ నేను పోర్టల్ గురించి కూడా చూపిద్దాం అనుకున్నాను అండి. పోర్టల్ ఓపెన్ అవ్వట్లేదు. సార్ పోర్టల్ ఈజీ అండి. జస్ట్ మీరు పోర్టల్ SR-Indian-Railways.gov ఓపెన్ కొట్టంగానే అక్కడ అప్రెంటిస్ యాక్ట్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. పై టాప్లో రొటేట్ అవుతూ ఉంటుంది. అది మీరు పెట్టుకొని ఓకేనండి. అది క్లిక్ చేయగానే మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని స్టార్ట్ అవుతుందండి. ఆ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే ఏ ఏరియాకి మీరు రిజిస్టర్ అవుదాం అనుకుంటారు, ఏ పోస్ట్కి రిజిస్టర్ అవుతారని చూపిస్తుందండి. ఓకేనండి. అండ్ దీని రిలేటెడ్ డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. కంప్లీట్గా మీకు క్లియర్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి.